Hello, dear students. How are you? Are you ready to come with me? Yes. Carbon compounds. కార్బన్ కాంపౌండ్స్ని టూ టైప్స్గా డివైడ్ చేసుకుంటున్నాం అనమాట. అది ఒకటి వచ్చేసి కార్బన్ కాంపౌండ్స్లో హైడ్రోకార్బన్స్, కార్బోహైడ్రేట్స్ హైడ్రోకార్బన్స్లో రెండు టైప్స్ ఉంటాయన్నమాట. హైడ్రోకార్బన్స్ అంటే ఏంటంటే ద కార్బన్ కాంపౌండ్స్ విచ్ ఫార్మ్స్ ఓన్లీ విత్ హైడ్రోజన్ అండ్ కార్బన్. ద కార్బన్ కాంపౌండ్స్ విచ్ కంటైన్స్ ఓన్లీ హైడ్రోజన్ అండ్ కార్బన్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. హైడ్రోకార్బన్స్ అంటే ద కార్బన్ compounds have only hydrogen and carbon are called hydrocarbons. That means కార్బన్ ఒక హైడ్రోజన్తో మాత్రమే బాండ్ ఫామ్ చేసుకొని మనకి కాంపౌండ్స్ దాన్ని ఇస్తే దోస్ ఆర్ కాల్డ్ హైడ్రోకార్బన్స్. మరి హైడ్రోజను కార్బన్తో పాటు ఇంకా వేరే ఆక్సిజన్, సల్ఫరు, హ్యాలోజన్స్ ఇలాంటి వాటితో, నైట్రోజన్ ఇలాంటి వాటితో కానీ బాండ్ ఫామ్ చేసుకుంటే వాటిని అదర్ దాన్ హైడ్రోకార్బన్స్ లేదా కార్బోహైడ్రేట్స్ అంటాం అనమాట. మనం ఇప్పుడు హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడదాం. హైడ్రోకార్బన్స్లో టూ టైప్స్ ఉన్నాయన్నమాట. హైడ్రోకార్బన్స్లో కూడా టూ టైప్స్గా తీసుకుంటాము, సైక్లిక్, నాన్ సైక్లిక్. లేకపోతే వాటిని మనం అలిఫాటిక్, అరోమాటిక్ అంటాం అన్నమాట. అలిఫాటిక్, అరోమాటిక్. అలిఫాటిక్ అంటే ఇవి చైన్స్ లాగా ఉంటాయి. మనకి క్యాటినేషన్లో చూసాం కదా, చైన్స్ లాగా వస్తాయి అనేసి. ఆ విధంగా చైన్గా కానీ ఉన్నట్లయితే వాటిని అలిఫాటిక్ అంటాం. అరోమాటిక్ అంటే సైక్లిక్ అనమాట. ఇది సైక్లిక్, ఇది అసైక్లిక్. ఇది సైక్లిక్. అసైక్లిక్ని అలిఫాటిక్ హైడ్రోకార్బన్స్ అంటాము. వీటిని వచ్చేసి అరోమాటిక్ హైడ్రోకార్బన్స్ అంటాం అనమాట. ఇవి సైక్లిక్గా ఉంటాయి. ఎట్లా అంటే ఇట్లా మనకి సైక్లిక్ లాగా ఉంటాయి అన్నమాట. ఆ విధంగా ఉంటే వాటిని అరోమాటిక్ అంటాం. మరి వీటి మధ్యలో ఉండేటువంటి బాండ్స్ని బట్టి, కార్బన్కి ఉండేటువంటి బాండ్స్ని బట్టి మళ్ళీ వాటిని మనం టూ టైప్స్గా డివైడ్ చేసుకుంటాము. అవి వచ్చేసి సాచురేటెడ్, ఇది అన్సాచురేటెడ్. సాచురేటెడ్లో కార్బన్కి మధ్యలో ఓన్లీ సింగిల్ బాండ్స్ మాత్రమే ఉంటాయి అన్నమాట. అది సైక్లిక్ అయినా అసైక్లిక్ అయినా. ఇది మనం ఎక్కువగా అసైక్లిక్ గురించి మాట్లాడుకుంటాం. సో ఇక్కడ సింగిల్ బాండ్స్ ఉంటాయి అన్నమాట. అన్సాచురేటెడ్ కార్బన్కి మధ్యలో ఒక్క డబుల్ బాండ్ అయినా, ఒకటికంటే ఎక్కువ కూడా ఉండొచ్చు, కానీ కనీసం ఒకటైనా కార్బన్కి మధ్యలో డబుల్ బాండ్ కానీ సింగిల్ బాండ్ కానీ ఉన్నట్లయితే వాటిని మనం అసైక్లిక్, అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం అన్నమాట. ఈ విధంగా కార్బన్కి మధ్యలో త్రిబుల్ బాండ్ కానీ డబుల్ బాండ్ కానీ ఉంటే వాటిని అన్సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. ఇవి సాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అంటాం. మరి నంబర్ ఆఫ్ కార్బన్స్ చాలా ఉండొచ్చు వీటికి, కాబట్టి వాటి యొక్క నేమ్స్ ఉంటాయన్నమాట. ఒక కార్బన్ ఉంటే ఏమని పిలుస్తాం, రెండు కార్బన్ ఉంటే ఏమని పిలుస్తాం చూద్దాం. ఆల్రెడీ చూసుకున్నాం మనం లాస్ట్ క్లాస్లోనే. ఒక కార్బన్ ఉంటే నంబర్ ఆఫ్ కార్బన్, నేము 1 2 3 4 5. ఒకటి ఉంటే మీత్, 2 ఉంటే ఈత్, 3 ఉంటే ప్రోప్, 4 కార్బన్స్ ఉంటే బ్యూట్, 5 ఉంటే పెంట్, 6 ఉంటే హెక్స్, 6 ఉంటే హెప్ట్, 8 ఉంటే ఆక్ట్, 9 ఉంటే నోన్, 10 ఉంటే డెక్,
ఈ విధంగా కార్బన్ నెంబర్ ఆఫ్ కార్బన్స్ బట్టి వాటికి పేరు పెట్టుకుంటాం అన్నమాట. మరి అదే సింగిల్ బాండే ఉన్నిందనుకోండి ఏన్స్ అంటాం అన్నమాట, ఏన్. అదే డబుల్ బాండ్ ఉన్నిందనుకోండి, ఒకటే డబుల్ బాండ్ కార్బన్కి కార్బన్కి మధ్యలో ఈన్ అంటాం. అదే ట్రిపుల్ బాండ్ ఉన్నిందనుకో ఐన్ అంటాం అనమాట, ఐన్ అంటాం. సో ఆ విధంగా ఒక కార్బన్, 2 కార్బన్, 3 కార్బన్లు ఈ విధంగా ఉంటే మీత్, ఈత్, ప్రో నెంబర్ ఆఫ్ కార్బన్స్ గురించి. ఇక్కడ బాండ్స్ గురించి మాట్లాడతాం. ఓన్లీ సింగిల్ బాండ్సే ఉంటే వాటిని శాచురేటెడ్ హైడ్రోకార్బన్స్ అన్నాం కదా, వాటిని ఏన్స్ అంటాం. గుర్తుపెట్టుకోవాలన్నది వెరీ వెరీ ఇంపార్టెంట్. ఇది డబుల్ బాండ్ కానీ ఉంటే ఈన్ అంటాం, ట్రిపుల్ బాండ్ ఉంటే ఐన్ అంటాం, ఐన్ అంటాం. ఇప్పుడు మనం కార్బన్ కాంపౌండ్స్ దగ్గర పోతాం. వీటిని చూడండి, ఒకసారి గుర్తుపెట్టుకొని రాసుకోండి. సరే తొలిపేస్తున్నాం. ఇవి బాగా డ్రిల్ వచ్చేసాయి. ఒక కార్బన్ ఉంటే ఏమంటాం, 2 కార్బన్లు ఉంటే ఏమంటాం, ఇప్పుడే వచ్చేసాయి నోటికి అంతే. టక 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 ఎక్కడండి అక్కడ చెప్పగాలి. మీత్, ఈత్, ప్రోప్, ప్యూట్, పెంట్, హెక్స్, హెప్ట్, ఆక్ట్, నోన్, డక్ విధంగా వచ్చేసాయి. 11 ఉంటే 1 డెక్ అంటాం, 1 డెక్. 11 ఉంటే 12 ఉంటే 2 డెక్, అట్లా కూడా చెప్పుకుంటాం. సరే మనం ముందు 10 దాకా నేర్చుకున్నాం. సో ఆ విధంగా నెంబర్ ఆఫ్ కార్బన్స్ని బట్టి మనం వాటికి నేమ్స్ ఇవ్వడం జరుగుతుంది. తర్వాత అది శాచురేటెడా అన్శాచురేటెడా అని తెలుసుకోవడానికి డబుల్ బాండా సింగిల్ బాండ్ ఉందా, కార్బన్కి కార్బన్ ఎన్ని కార్బన్లు అయినా ఉన్నాయి, ఒక 100 కార్బన్లు ఉన్నాయి అయినా కూడా వాటి మీద అన్ని సింగిల్ బాండ్సే కానీ ఉంటాయి, వాటిని ఏన్స్ అంటాం, ఏన్స్ అంటాం. అదే కార్బన్ కార్బన్కి మధ్యలో ఒక్క డబుల్ బాండ్ అయినా ఎక్కడైనా సరే 100 ఉన్నాయి, 100 అన్ని సింగిల్ బాండ్ ఎక్కడైనా డబుల్ బాండ్ ఉంది అనుకోండి, వాటిని ఈన్స్ అనాల్సిందే. ఒకటి కంటే ఎక్కువ ఉన్నా కూడా ఈన్ అనాల్సిందే. అదేవిధంగా ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే వాటిని ఐన్స్ అంటాం. ఇప్పుడు ఫస్ట్ ఒక కార్బన్ ఉండేది తీసుకుందాం నాన్న, సి. కార్బను ఎబిలిటీ టు ఫామ్ 4 బాండ్స్. అవి కూడా ఇవన్నీ కూడా మనం హైడ్రోకార్బన్స్ గురించి మాట్లాడుతున్నాం కాబట్టి అన్ని హైడ్రోజన్స్తోనే లింక్ అయి ఉంటాయి. కాబట్టి ఇక్కడ 4 బాండ్స్ కార్బన్కి కార్బన్కి మధ్యలో ఉండేటువంటి 4 బాండ్స్ ఈ విధంగా ఉంటే ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, హైడ్రోజన్, హైడ్రోజన్. సో దీన్ని మీత్, ఒక కార్బన్ కాబట్టి మీత్ అంటాం. ఏన్ అనమాట, అన్ని సింగిల్ బాండ్సే కాబట్టి మీథేన్ అనమాట, దీని పేరు మీథేన్. మరి 2 కార్బన్లు ఉన్నాయనుకోండి, కార్బన్కి కార్బన్కి మధ్యలో ఒక సింగిల్ బాండే ఉంటుంది. ఇంకా ఈ కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి, ఒకటి అయిపోయింది ఇక్కడ, ఇంకా మిగిలిన 3 బాండ్స్. ఈ విధంగా వీటిని అన్నీ కూడా హైడ్రోజన్తోనే ఫిలప్ చేయాలి మనం. ఇక్కడ ఏన్స్ గురించి మాట్లాడుతున్నాం. మరి దీనికి 2 కార్బన్ ఉన్నాయి కాబట్టి ఈత్ అనాలి, ఈత్. అన్నీ కూడా సింగిల్ బాండే కాబట్టి ఈథేన్ అని అనమాట, ఈథేన్ అయింది. ఇప్పుడు దీని గురించి నా స్ట్రక్చర్ కానీ తీసుకున్నట్లయితే కార్బన్కి కార్బన్కి మధ్యలో కార్బన్ పైన 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండాలి, ఇంకొక కార్బన్ దగ్గర కూడా 4 సింగిల్ ఎలక్ట్రాన్స్ ఉండాలి. ఈ విధంగా ఉన్నాయి. మరి హైడ్రోజన్లు వస్తాయి వీటి దగ్గరికి. ఈ కార్బన్కి మధ్యలో మనం బాండ్ ఫామ్ చేసుకున్నట్లయితే ఈ విధంగా వచ్చి ఉంటాయి. ఇప్పుడు వీటి దగ్గరికి 4 హైడ్రోజన్లు రావాలి. ఒక హైడ్రోజన్, ఇంకొక హైడ్రోజన్, ఇక్కడ ఇంకొక హైడ్రోజన్, ఇక్కడ కూడా అంతే, ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్. ఇప్పుడు బాండ్ ఫార్మేషన్ చేసుకున్నట్లయితే ఈ కార్బన్కి కార్బన్కి మధ్యలో ఒక సింగిల్ బాండ్ వచ్చేసింది. ఇది ఒక కార్బన్కి, ఇది ఇంకొక కార్బన్ సంబంధించింది అనమాట. ఇది మరి ఇక్కడ మాత్రం బాండ్ ఫామ్ అంటే చూసినట్లయితే మనం ఈ కార్బన్కి సంబంధించి ఇక్కడ నుంచి ఇవన్నీ కూడా కార్బన్కి సంబంధించినటువంటి అవి. మరి ఈ కార్బన్కి సంబంధించినవి ఎట్లా, ఇంకా మిగిలినది హైడ్రోజన్స్. సో ఇది 2 ఎలక్ట్రాన్స్ రావాలి హైడ్రోజన్ కూడా.
ఈ విధంగా మనకి CH4 ఫామ్ అవుతుంది. అది రాయడానికి కార్బన్కి మధ్యలో ఇది ఈథేన్ అనమాట, ఈథేన్ స్ట్రక్చర్. మరి ప్రోపేన్ గురించి రాద్దాం. 3 కార్బన్లు ఉండాలి కదా. ప్రొపేన్లో 3 కార్బన్లు ఉంటాయి. ఈ విధంగా ఒక కార్బన్కి అన్ని సింగిల్ బాండ్లే ఉండాలన్నమాట. ఆ విధంగా ఇంకా మిగిలినటువంటి 3 ఇక్కడ ఒకటి పోయింది, ఇక్కడ ఒకటి 2 బాండ్లు పోతే ఇంకా మిగిలిన 2 బాండ్లు ఇక్కడ 3 బాండ్లు వస్తాయి అన్నమాట. సో ఫస్ట్లో 3 ఉంటాయి, తర్వాత మధ్యలో అన్నిటి కూడా డబుల్ బాండ్లే ఉంటాయి, 2 హైడ్రోజన్లే వస్తాయి అన్నమాట. దీని యొక్క నేమ్ రాస్తే C2H6 వస్తుంది. చూడండి, 2 కార్బన్లు ఉన్నాయి, హైడ్రోజన్ ఇక్కడ ఒక 3 ఇక్కడ 3 6 ఉన్నాయి, C2H6. ఇక్కడ C3 3 కార్బన్లు ఉన్నాయి, హైడ్రోజన్ ఉన్నాయి చూడండి 1 2 3 4 5 6 7 8, C3H8 వస్తుంది అనమాట. అదే బ్యూటేన్ రాసామనుకోండి, 4 కార్బన్లు ఉంటాయి, 4 కార్బన్స్, ఇక్కడ ఒక 3 హైడ్రోజన్స్, ఈ లాస్ట్లో కూడా 3 హైడ్రోజన్స్. ఇంకా మిగిలినటువంటి ఈ కార్బన్కి ఇక్కడ ఒక బాండ్ పోతే ఇంకా 2 బాండ్లే మిగిలినాయి. ఈ విధంగా మనకి C4H చూడండి ఉన్నాయో 3 4 5 6 7 8 9 10 H10 అయిందనమాట. ఈ విధంగా కార్బన్స్ మధ్య రిలేషన్ కానీ చూసినట్లయితే CnH2n+2గా ఉందన్నమాట. CnH2n+2 అంటే 4 ఉన్నాయనుకోండి, n బదులుగా 4 పెడితే C4H 2 × 4 8 + 2 10, సో C4H10 వచ్చేసింది. అదే 3 కార్బన్స్ ఉన్నాయనుకోండి, C3H 2 × 3 + 2, అప్పుడు ఏమవుతుంది C3H 2 3 2s are 6 + 2 8 వచ్చింది అనమాట, C3H8 వచ్చింది. సో జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కేన్స్ వచ్చేసి CnH2n+2, వీటిని ఆల్కేన్స్ అంటాం. ఆల్కేన్స్ అంటే సింగిల్ బాండ్స్ ఉంటే ఆల్కేన్స్, అదే అవి ఉంటే డబుల్ బాండ్ ఉంటే ఆల్కీన్స్, ట్రిపుల్ బాండ్ ఉంటే ఆల్కైన్స్ అంటాం. సో ఇవి ఆల్కేన్స్ గురించి మాట్లాడుతున్నాం మనం. ఆల్కేన్స్లో సింగిల్ వచ్చేసి CH4, ఇది మీథేన్ అనమాట. మీథేన్ ఒక కార్బన్కి 4 హైడ్రోజన్ ఆటమ్స్ ఉంటాయి. తర్వాత ఈథేను, తర్వాత ప్రొపేన్, బ్యూటేన్, ఈ విధంగా మనం అన్ని 10 దాకా కూడా రాసుకోవచ్చు అనమాట. దిస్ ఈజ్ అబౌట్ ఆల్కేన్స్. అన్ని సింగిల్ బాండ్సే ఉంటాయి. ఆల్కేన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n+2గా ఉంటుంది అనమాట. ఆల్కేన్స్. నెక్స్ట్ ఆల్కీన్స్ గురించి మాట్లాడదాం. నెక్స్ట్ది ఆల్కీన్స్. నోట్ చేసుకోండి. ఫస్ట్ది మీథేన్, ఈథేన్, ఇదంతా కూడా నోట్ చేసుకోండి. ప్రొపేన్, 4వది బ్యూటేన్. నెక్స్ట్ ఆల్కీన్స్ గురించి మాట్లాడదాము. ఆల్కీన్ అంటే ఏముండాలి, కనీసము ఒక కార్బన్కి కార్బన్ మధ్య ఒక్క డబుల్ బాండ్ అయినా ఉండాలి. ఆల్కీన్స్ అనమాట. ఇప్పుడు కార్బన్కి కార్బన్కి మధ్య డబుల్ బాండ్ ఉండాలి కాబట్టి డెఫినెట్గా 2 కార్బన్లు ఉండాలి. సో మొట్టమొదటిది 2 కార్బన్ తీసుకుందాం, వాటి మధ్య డబుల్ బాండ్ తీసుకుందాం. ఇప్పుడు ఈ కార్బన్కి 2 డబుల్ బాండ్స్ అయిపోయాయి, 2 బాండ్లు అయిపోయాయి కాబట్టి ఇంకా మిగిలిన 2 బాండ్లే, అవి 2 ఇక్కడ వస్తాయి ఇక్కడ. అప్పుడు హైడ్రోజన్ తీసుకుంటే C2H4 హైడ్రోజన్స్ వచ్చాయి, C2H4. కాబట్టి దీన్ని ఇథీన్ అంటాం అనమాట. ఈథీన్. అదే 3 కార్బన్లు ఉన్నాయనుకోండి, ఏదో ఒక కార్బన్ పైన డబుల్ బాండ్, అది ఇక్కడైనా, అప్పుడు దీనికి 1 2 3 ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ 2 + 1 3 అయిపోయాయి, ఇంకొక హైడ్రోజనే ఉంటుంది. ఇక్కడ 2 అయిపోయాయి కాబట్టి ఇంకా 2 హైడ్రోజన్ ఉంటాయి. అప్పుడు C3H 1 2 3 4 5 6, C3H6 వచ్చింది. అదే 4 కార్బన్ ఉన్నటువంటి తీసుకున్నాం అనుకోండి, దీన్ని ఏమనాలి, ప్రొపీన్ అంటాం. అదే 4 కార్బన్స్ ఉన్నాయనుకోండి,
ఈ విధంగా. అప్పుడు ఎక్కడ ఒక డబుల్ బాండ్ ఉంది అనుకుందాం మధ్యలో, ఎక్కడైనా ఉండొచ్చు. అయితే దాన్ని డబుల్ బాండ్ యొక్క ప్లేస్ని పెట్టి దాన్ని ఏం మారిపోద్ది, అది కూడా తర్వాత చెప్తాను నేను. సో ఈ విధంగా కార్బన్ ఉంది అనుకుందాం. ఇక్కడ ఒక 3 నెక్స్ట్ లైన్లో ఇక్కడ ఒక 3 బాండ్స్, ఎందుకంటే 1 2 3 4. ఇక్కడ కార్బన్కి ఇక్కడ 2 1 3 అయిపోతే ఇంకా ఒక్కటే మిగిలింది. ఇక్కడ 2 ఈ కార్బన్కి 2 1 3 పోతాయి, ఇంకొక హైడ్రోజన్ మాత్రం వస్తుంది అనమాట. ఇక్కడ మాత్రం 3 హైడ్రోజన్స్ వస్తాయి. సో ఆ విధంగా C4H చూడండి 1 2 3 4 5 6 7 8 C4H8. అప్పుడు జనరల్ ఫార్ములా CnH2nగా ఉంటుంది అనమాట. దిస్ ఈజ్ జనరల్ ఫార్ములా ఫర్ ఆల్కీన్స్. నోట్ చేసుకోండి. దీని పేరు ఏం పెడదాం, బ్యూటీన్. ఆ విధంగా మనం హెక్సీను, హెప్టీను, ఆక్టీను, నోనీను, డొకేను అన్నీ రాసుకోవచ్చు అనమాట. అయితే కార్బన్స్ కూడా హైడ్రోజన్స్ని ఫిలప్ చేయాలి, అప్పుడే అది కరెక్ట్, లేకపోతే ఇది కరెక్ట్ కాదనమాట. ఇప్పుడు మీరు పెంటీన్ రాయండి. అయితే ఈ కార్బన్ ఏ కార్బన్ పైన ఉంది అనే దాన్ని బట్టి మనం దానికి నేమ్ ఇస్తాం, అది తర్వాత చెప్పుకుంటాను. మరి ట్రిపుల్ బాండ్ కానీ ఉంటే ఏ విధంగా ఉంటుందో చూద్దాం. ఇది జనరల్ ఫార్ములా CnH2n ఆల్కీన్స్. నెక్స్ట్ ఆల్కైన్స్ గురించి మాట్లాడు. ప్రొపీన్, బ్యూటీన్, ఈథీన్ అట్లా. సారీ చెప్పేసానా. వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న, కార్బన్కి నేమ్స్ ఇవ్వడము చాలా చాలా ఇంపార్టెంట్, అది చూద్దాం. ఆల్కిన్స్ CnH2n. నెక్స్ట్ ఆల్కైన్స్లో కార్బన్కి మధ్యలో కనీసం ఒక త్రిబుల్ బాండ్ ఉండాలి. సరే 2 కార్బన్ తీసుకుందాం ముందు. ఈ విధంగా ఒక త్రిబుల్ బాండ్ ఉంది. ఇంకా ఈ కార్బన్కి 3 బాండ్లు అయిపోతే ఇంకా మిగిలింది ఒక హైడ్రోజను, ఇక్కడ కూడా ఒక హైడ్రోజను. అప్పుడు C2H2 వచ్చిందనమాట. C2H2 వచ్చింది. అదే 3 కార్బన్లు ఉన్నాయనుకోండి, 3 కార్బన్లు ఉన్నాయి, ఒక త్రిబుల్ బాండు, ఇక్కడ ఒక హైడ్రోజన్ వస్తుంది. దీన్ని ఏమంటామంటే ఈథైన్ అంటాం అనమాట. ఈథైన్. ఇక్కడ త్రిబుల్ బాండ్ ఉంది, 3 కార్బన్స్ ఉన్నాయి. ఇక్కడ ఈ కార్బన్కి 3 బాండ్లు, 1 4 అయిపోయి, ఇక్కడ కూడా 3 1 4 అయిపోయినాయి. ఇక్కడ ఈ కార్బన్కి 3 4 అయిపోయినాయి, ఇంకా ఏం రావు దానిపైన. ఇక్కడ 3 హైడ్రోజన్లు వస్తాయి. అప్పుడు C3H ఎన్ని ఉన్నాయి చూడండి, 1 2 3 4. C3H4 వచ్చిందా, C3H4 వస్తుంది. అదే దీని ఏమంటాం ఇప్పుడు, ప్రొపైన్ అంటాం. మరి 4 కార్బన్లు ఉంటే ఇందులో ఏదో ఒకటి ట్రిపుల్ బాండ్ ఉండాలి. ఇక్కడ ట్రిపుల్ బాండ్ ఇక్కడ ఉందనుకుందాం. అప్పుడేమవుద్ది 3 1, ఇక్కడ ఒక బాండ్ వస్తుంది హైడ్రోజన్కి. ఇక్కడ 3 1 4 అయిపోయినాయి. ఇక్కడ 1 2 1 1 2 అయిపోయింది, 3 4. ఇక్కడ 1 అయిపోయింది, 4 హైడ్రోజన్. నెంబర్ ఆఫ్ హైడ్రోజన్ ఇచ్చుకోవడం చాలా జాగ్రత్త. దీనిపైన హైడ్రోజన్ ఇవ్వకూడదు, ఎందుకంటే ఇక్కడ ఒక త్రిబుల్ బాండ్, ఇక్కడ ఒక 1, మొత్తం 4 బాండ్స్ అయిపోయింది, కంప్లీట్ అయిపోయింది కార్బన్కి. ఇక్కడ 3 1 4 అయిపోయి ఇక్కడ హైడ్రోజన్ రాసుకున్నాం కాబట్టి. అప్పుడు C4H చూడండి, 1 2 3 4 5 6, C4H6 ఉందన్నమాట. ఈ విధంగా జనరల్ ఫార్ములా రాసుకుంటా పోతే CnH2n-2గా ఉంటుంది. ఆల్కైన్స్ యొక్క జనరల్ ఫార్ములా CnH2n-2. ఇక్కడ చూడండి, n = 2 పెట్టాను అనుకోండి, అప్పుడు C2H 2 × 2 -2, అప్పుడు C2H4 -2 C2H2 వచ్చేసింది. సో అదే మనకు రాసినటువంటి ఈథీన్. ఆ విధంగా 3 పెట్టుకుంటే ప్రొపీన్, 3 పెట్టాను అనుకోండి, C3H 2 × 3 -2,
ఇప్పుడు C3H 3 2s are 6 minus 2 C3H4 C3H4 వచ్చేసింది, అదే ప్రొపైన్. ఆ విధంగానే ఇది దీని పేరు ఏం పెడదాం, బ్యూటైన్. ఆ విధంగా నెంబర్ ఆఫ్ కార్బన్స్ని బట్టి మనం నేమ్స్ను ఇచ్చుకుంటూ వస్తాం. ఆ విధంగా ఆల్కేన్స్, ఆల్కైన్స్ అని మనకు 3 వచ్చాయి. CnH2n+2, ఆల్కైన్స్ వచ్చేసి CnH2n, ఆల్కైన్స్ వచ్చేసి CnH2n-2గా ఉంటుంది అనమాట. ఇవి జనరల్ ఫార్ములా, వెరీ వెరీ ఇంపార్టెంట్ అన్న రాసుకోండి. జనరల్ ఫార్ములాస్, ఎగ్జాంపుల్స్ ఇంపార్టెంట్. ఎగ్జాంపుల్స్ ఫస్ట్ ఎగ్జాంపుల్, సెకండ్ ఎగ్జాంపుల్, థర్డ్ ఎగ్జాంపుల్. జనరల్ ఫార్ములా కూడా ఇంకొకటి ఉంది ఆల్కైన్ కాకుండా ఐల్ అనమాట. ఇదేంటంటే శాచురేటెడ్ హైడ్రోకార్బన్ H2n+2లో నుంచి ఒక్క ఎలక్ట్రాన్ బయటికి వెళ్ళిపోతుంది. అప్పుడు ఏమవుతుందంటే CnH2n+1 అవుతుంది అనమాట. అంటే ఒక కార్బన్ పైన ఒక బాండ్ సింగిల్గా ఉంటుంది, దానిపైకి వచ్చేసి వేరేది ఏదైనా కూడా చేరొచ్చు అనమాట. ఆ విధంగా ఉంటుంది. దీన్ని ఆల్కైల్ అంటాం, ఆల్కైల్ గ్రూప్ అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు సపోజ్ యూ టేక్ ప్రొపేన్ తీసుకున్నాం అనుకోండి. ప్రొపేన్ 3 కార్బన్ ఉండాలి, అన్నిటికీ కూడా సింగిల్ బాండ్సే ఉండాలి. ఈ విధంగా ఉన్నాయనుకోండి. ఇది ప్రొపేన్. అందులో ఒక కార్బన్ పైన ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయింది అనుకో ఎక్కడో చోట, అప్పుడు మనకేమొస్తుంది, ఇక్కడ C3H 3 5 3 4 5 6 7 8 C3H8 వచ్చింది. ఇందులో ఒక కార్బన్ వెళ్ళిపోయింది అనుకోండి, అప్పుడు ఇక్కడ ఏదేదో వెళ్ళిపోయింది అనుకున్నాం. దీనిపైకి ఒక్కడ ఈ బాండ్ ఎంటీగా ఉంది ఇప్పుడు. కాబట్టి దీని దగ్గరికి ఏదైనా ఇంకొక ఎలిమెంట్ వచ్చి చేరవచ్చు అనమాట, ఇంకొక ఆటం వచ్చి చేరవచ్చు. క్లోరిన్ అయినా చేరవచ్చు, లేదా బ్రోమిన్ అయినా చేరవచ్చు, లేకపోతే ఇంకొక ఏదైనా ఆల్కైల్స్ ఇంకోటి మిథైల్ వచ్చినా చేరవచ్చు. ఇక్కడ మిథైల్ అంటాం అనమాట. ఆ విధంగా వేరేది వచ్చి దీనిపైకి చైన్ లాగా వెళ్ళిపోవడానికి ఆస్కారం ఉందన్నమాట. అప్పుడు C3H7 వస్తుంది. ఇది ఆల్కైల్ అని, ఇది ప్రొపైల్ అనమాట. ప్రొపైల్ గ్రూప్. ఇది ప్రొపైల్. దీనిపైకి ఏదో ఒక ఇక్కడ ఉండేటువంటి ఎంటీ ప్లేస్లోకి ఇక్కడే కాదు, ఎక్కడైనా కావచ్చు, ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయింది మనకి. కాబట్టి C3H7 వస్తుంది. అప్పుడు కార్బన్ పైన ఇట్లా ఒక సింగిల్ బాండ్ వచ్చేస్తుంది అనమాట. ఎందుకంటే ఇది ఎంటీగా ఉంది, ఇక్కడ ఏదో ఒకటి మనం రాయాలి. కాబట్టి ఇది ఇక్కడ చూపించాము బాండ్ని. ఆ విధంగా ఆల్కైల్ గ్రూప్ ఉంటుంది. అది CnH2n+1గా ఉంటుంది అనమాట. అది ఆల్కైల్ గ్రూప్. సో ఆల్కేన్స్, ఆల్కైన్స్, ఇది ఇంకొకటి ఆల్కైల్ గ్రూప్. వీటి గురించి మాట్లాడతాం. మరి ఈ హైడ్రోకార్బన్స్తో పాటు మనకి వేరే ఫంక్షనల్ గ్రూప్ అనేది ఒకటి ఉంటుంది అనమాట. అంటే దానికి ఇక్కడ వచ్చినటువంటి ఎంటీ ప్లేస్ ఉంది కదా, ఈ ప్లేస్లో ఫిలప్ చేయడానికి హాలోజన్స్ ఏమైనా రావచ్చు. అదేదో చూద్దాం. ఒక ఆల్కైల్ గ్రూప్ తీసుకుంటే దానిపైకి అంటే ఒక సాచురేటెడ్ హైడ్రోకార్బన్ ప్లేస్లోకి లేదా ఒక ఏదైనా హైడ్రోకార్బన్ దగ్గరికి మనం అదర్ దాన్ హైడ్రోజన్ కూడా తీసుకొని రావచ్చు. అప్పుడు అదే పేరు పెట్టుకున్నాం కదా మనం, ఓన్లీ హైడ్రోజన్ కార్బన్ ఉంటేనే వాటిని హైడ్రోకార్బన్స్ అనుకుంటా ఉన్నాం. అట్లా కాకుండా వేరే ఆటమ్స్ కూడా తీసుకొని వస్తాయన్నమాట కార్బన్కి పైన. అప్పుడు మనం వాటికి కొన్ని ఫంక్షనల్ గ్రూప్ అంటాం అన్నమాట. వాటిని ఆ గ్రూప్స్ని ఫంక్షనల్ గ్రూప్ అంటాం. ఫంక్షనల్ గ్రూప్ ఇది వచ్చేసి ఆల్కైల్ గ్రూప్. ఏందో చెప్తాను నేను ఇప్పుడు. ఆల్కైల్ గ్రూపు, ఫంక్షనల్ గ్రూప్ అనేవి 2 ఉంటాయి అన్నమాట కార్బన్కి. సరే, మొట్టమొదట కార్బన్ తీసుకుందాం. వాటిని
హాలో కార్బన్స్ అంటే హైడ్రోకార్బన్ పైకి ఒక హాలోజన్ వచ్చి కూర్చుంటుంది. హాలోజన్, అది హాలోజన్స్ అంటే తెలుసు కదా, ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిను, ఇవన్నీ కూడా హాలోజన్స్ అంటాం. వీటిలో ఏదో ఒకటి వచ్చి దాని దగ్గర ఆ ప్లేస్లో కూర్చుంటుంది అనమాట. మనం ఇందాక చెప్పుకున్నాం, ఒక ఆల్కైల్ గ్రూప్ తీసుకుందాం, ఏదో మిథైల్ తీసుకుందాం, CH4 మిథేన్, దాంట్లో నుంచి ఒక హైడ్రోజన్ పోతే CH3 వచ్చింది. ఇక్కడ అంటే కార్బను, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్, ఇక్కడ ఒక హైడ్రోజన్ ఉందనుకోండి, ఇక్కడ ఎంటీ ఉంది, దీని దగ్గరికి ఒక క్లోరిన్ వచ్చింది అనుకోండి, అప్పుడు ఇది క్లోరోమిథేన్, మీథేన్కి ఒక క్లోరిన్ వచ్చి కూర్చుంది కాబట్టి క్లోరోమిథేన్ అంటాం అనమాట. అప్పుడు దీని ఫార్ములా CH3Cl అనమాట, CH3Cl. ఆ విధంగా హాలో కార్బన్స్ తయారవుతాయి. అది ఏ కార్బన్ పైన కావచ్చు అనమాట. ఇప్పుడు రెండోది ఈథేన్ తీసుకున్నాం అనుకోండి, ఈథేన్, దీనిపైకి ఒక క్లోరిన్ వచ్చి కూర్చుంది అనుకున్నాం. ఎక్కడ ఈథేన్ అంటే 2 కార్బన్లు ఉంటాయి, అది ఎక్కడైనా రావచ్చు, వాటికి పేర్లు వస్తే చెప్తా. ఇక్కడ క్లోరిన్, ఇది క్లోరోఈథేన్ అంటాం అనమాట. అప్పుడు దీని వేగం C2H5Cl, 3, 2, 5, 6 మొత్తం C2H5 క్లోరోఈథేన్ ఉంది. అదే ప్రొపేన్ తీసుకున్నాం అనుకోండి, ప్రొపేను, దానిపై ఒక బ్రోమిన్ వచ్చి కూర్చుంది అనుకున్నాం. ప్రొపేన్ అంటే ఈ విధంగా 3 కార్బన్లు ఉండాలి, అది ఏదో కార్బన్ పైన, ఈ కార్బన్ పైన ఉందనుకోండి, అప్పుడు ఇక్కడ Br వచ్చింది అనుకుందాం. ఇంకా మీరు రిమైనింగ్ 1, 2, 3, 4 అన్ని హైడ్రోజన్తో ఫిలప్ చేయాలి. ఇది బ్రోమో ప్రొపేన్. ఏ కార్బన్ పైన ఉంటే ఆ కార్బన్ నెంబర్ వేసుకుంటాం అనమాట. ఆ కార్బన్ ఇక్కడ ఫస్ట్ కార్బన్ పైన కాబట్టి రాయబడలేదు, అదే రెండో కార్బన్ పైన ఉంది అనుకోండి, ఇక్కడ బ్రోమిన్ ఉంది అనుకుందాం. అప్పుడు దీనికి ఇది బ్రోమో ప్రొపేన్, ఇది కూడా అయితే ఏ ప్రొపేన్, ఇది బ్రోమో ప్రొపేన్. ఎన్నో కార్బన్ పైన ఉంది, 2 కార్బన్ పైన, 2 బ్రోమో ప్రొపేన్ అని రాస్తాం అన్నమాట. ఆ విధంగా ఏ కార్బన్ పైన ఉందో దానికి నెంబర్ ఇచ్చుకుంటాం. ఏ కార్బన్ పైన ఉంది, ఏ పక్క నుంచి అయినా తీసుకోవచ్చు, దీనికి తక్కువ నెంబర్ వచ్చేటట్టుగా చూసుకోవాలన్నమాట. ఆ విధంగా ఈ పక్కన తీసుకున్న 1, 2, 3, ఈ పక్కన తీసుకున్న 1, 2, 3 కాబట్టి సెకండ్ కార్బన్ పైన ఉంది కాబట్టి ఇది బ్రోమో అయింది అనమాట. ఆ విధంగా 2 బ్రోమో ప్రొపేన్ అని రాసుకుంటాం. ఆ విధంగా మనకి కార్బన్ కాంపౌండ్స్ హాలోజన్స్తో కలిసి మనకి కార్బన్ కాంపౌండ్స్ తయారు చేయొచ్చు అనమాట. హైడ్రోకార్బన్స్ అంటాం అనమాట, హైడ్రోకార్బన్స్ అంటాం. ఆ విధంగా ఉంటాయి. ఫస్ట్ నెంబర్ 1 నోట్ చేసుకున్నాను, అనేది వెరీ వెరీ ఇంపార్టెంట్. 1, 2, 3 బ్రోమోప్రొపేన్. ఇది ఈథేన్, క్లోరోఈథేన్ అన్నమాట. నెక్స్ట్ హాలోజన్సే కాకుండా ఇంకా కొన్ని ఫంక్షనల్ గ్రూప్స్ ఉన్నాయన్నమాట. అవి కూడా వచ్చి కార్బన్ పైన వస్తాయి, వాటిని కూడా చూద్దాం. వెరీ వెరీ ఇంపార్టెంట్ అనేవి ఫంక్షనల్ గ్రూప్తో వచ్చేటివి, హాలోజన్స్తో వచ్చేటివి. ఇంకా మనం ఆర్గానిక్ కెమిస్ట్రీలోకి ఎంటర్ అయిపోయినాం. మొత్తం చాలా ఇంపార్టెంట్, ఈజీగా అర్థమైపోతాయి మనం అర్థం చేసుకుంటూ వాటితోటి ట్రావెల్ చేస్తూ ఉంటే. మనం ఎప్పుడైతే వాటితో ట్రావెల్ చేయలేదో ఇంకా మనకు అర్థం కాదు ఆర్గానిక్ కెమిస్ట్రీ. అప్పుడు చాలా కష్టం, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత కష్టం కొట్టలేదంటాం. అదే ఇప్పుడు నీట్గా నేర్చుకుంటూ పోయామనుకోండి, ఆర్గానిక్ కెమిస్ట్రీ అంత ఈజీ ఇంకొకట్లేదంటాం అనమాట. సో ఇంకొకటి అంటే ఇంకొక కెమిస్ట్రీ అంటే ఫిజికల్ కెమిస్ట్రీ, ఇన్ఆర్గానిక్ కెమిస్ట్రీ అట్లా అనమాట. వాటన్నిటికంటే కూడా ఆర్గానిక్ కెమిస్ట్రీ ఈజీగా ఉంటుంది ఇప్పుడు మనకు అర్థమైపోతూ దాంతో ట్రావెల్ చేస్తూ ఉంటే, లేకపోతే చాలా కష్టంగా ఉంటుంది. మరి ఈ ఫంక్షనల్ గ్రూపుల్లో వచ్చేసి ఫస్ట్ది వచ్చేసి ఆల్కహాల్స్. ఆల్కహాల్స్
ఇది ఆల్కహాల్స్ ఓహెచ్ ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది అనమాట. అంటే ఒక కార్బన్ పైన ఎక్కడైనా ఓహెచ్ కానీ ఉన్నట్టయితే వాటిని ఆల్కహాల్స్ అంటాం. సో ఈ ముందుండే ఇప్పుడు చూడండి, ఫస్ట్ది ఒకటి మీథేన్ తీసుకుందాం. 4 హైడ్రోజన్లలో 3 హైడ్రోజన్లు ఫిల్అప్ అయిపోయి ఒక్క హైడ్రోజన్ పైన ఓహెచ్ కానీ ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉంటే దీన్ని మిథనాల్ అంటాం అనమాట. మిథనాల్ అంటాం. మిథనాల్ లేకపోతే మిథేన్ 1 మిథేన్ అంటాం అనమాట. లేకపోతే మిథనాల్ అంటాం. అది రెండు ఉన్నాయనుకోండి, అప్పుడు ఒక కార్బన్ పైన ఓహెచ్ ఉంది, ఇవన్నీ హైడ్రోజన్లే. ఇక్కడ దాన్ని తీసుకుంటే C2H 1 2 3 4 5 ఉన్నాయి, ఓహెచ్ ఉంది అనమాట. ఇది ఇథనాల్. ఇది ఆల్కహాల్ కాబట్టి ఇథైల్ ఆల్కహాల్ అని కూడా అంటాం అన్నమాట. ఇథైల్ ఆల్కహాల్ అని అంటాం. ఇథైల్ ఆల్కహాల్. దీన్ని ఏం రాసుకోవచ్చు? దీన్ని రాస్తే CH3CH2OH అని కూడా రాయొచ్చు అనమాట. C2H5OH అని రాయొచ్చు, లేదా CH3CH2OH అని కూడా రాయొచ్చు. ఇది CH3, ఇది CH2OH. ఆ విధంగా కూడా మనం నోట్ చేయొచ్చు అనమాట. ఇది ఇథనాల్. ఇక్కడ OHలో H2O తీసుకున్నాం అనుకోండి, వాటర్ మాలిక్యూల్లో 2 హైడ్రోజన్లు ఉంటాయి. ఒక్క హైడ్రోజన్ బదులుగా ఇదంతా వచ్చి కూర్చుంది అనుకున్నాం. ఇది OH అట్టే ఉంది, ఇదంతా వచ్చి కూర్చుంది. దీన్ని R అంటాం అనమాట. R అంటే ఏంటంటే ఆల్కైల్ గ్రూప్. సో ROH ఈజ్ ద ఆల్కహాల్ సింబల్ అనమాట. ఆల్కహాల్ చూడడానికి ROH అంటాం. మిథైల్ ఆల్కహాల్. ఇంకా ప్రొపైల్ ఆల్కహాల్ రాసామనుకోండి, ప్రొపైల్ ఆల్కహాల్. ఇక్కడ రాసుకున్నాం, ఇక్కడ OH ఉంది. ఎక్కడైనా ఉండొచ్చు OH, ఇక్కడైనా ఉండొచ్చు. ఈ కార్బన్ పైన రాద్దాం, లేకపోతే దీన్ని తీసేసి ఇక్కడ రాద్దాం. హైడ్రోజన్. ఇక్కడ కార్బన్కి ఒక OH ఉంది, ఇక్కడ ఒక మొత్తం 4 బాండ్లు అయిపోయినాయి. ఇక్కడ అప్పుడు C3H 1 2 3 4 1 2 3 4 5 6 7 HOH. అదే CH3 CHOH CH3 ఇట్లా రాసుకోవచ్చు. ఇది ప్రొపైల్ ఆల్కహాల్. లేదా ప్రోపనాల్ అన్నమాట. ప్రోపనాల్ NOL. ప్రొపేన్ ఓల్. ప్రొపనాల్. ప్రొపేన్ ఓల్ 2 అంటాం అనమాట. ఇప్పుడు 2వ కార్బన్ పైన ఉంది కాబట్టి ప్రొపేన్ 2 అని కూడా అనొచ్చు. 2 ఇది ఈ నెంబర్ ఎట్లా ఇస్తుందో నేమింగ్లో ఇస్తాను నేను. మామూలుగా జనరల్గా దీన్ని ప్రొపైల్ ఆల్కహాల్ అంటాం, లేదా ప్రొపనోల్ అంటాం. మామూలుగా IUPAC నేమ్స్ ప్రకారం, ఇంటర్నేషనల్ నేమ్స్ ప్రకారం చెప్పాలంటే ప్రొపేన్ 2 అంటాం అనమాట. అవి ఏంటో తర్వాత చెప్తాను నేను. ప్రొపేన్ 2 అనొచ్చు, 2వ కార్బన్ పైన ఉంది కాబట్టి. అదే ఈ కార్బన్ పైన ఉంటే ప్రొపేన్ 1 అంటాం. దీని మీద 2వ కార్బన్ పైన ఉంది కాబట్టి ఇక్కడి నుంచి నెంబర్ ఇచ్చుకుంటే 1 2 3, లేదా ఇక్కడి నుంచి నెంబర్ ఇచ్చుకుంటే 1 2 3. కాబట్టి ప్రొపేన్ 2 లేదా ప్రొపనాల్, ప్రొపైల్ ఆల్కహాల్, ఈ విధంగా నేమ్స్ ఇస్తాం. మీరు రాసుకున్నానా? జనరల్ ఫార్ములా ఆల్కహాల్కి ROH. ఈ R అనేది ఏంటంటే ఆల్కైల్ గ్రూప్ అనమాట. మనం చెప్పుకున్నాం కదా, CnH2n+1గా అదనమాట. ఇక్కడ అంతా కూడా R బదులు ఏమొస్తుందంటే ఇది వస్తుంది అనమాట. C3H7 అంతా వస్తుంది. ఇది ఆల్కైల్ గ్రూపు R అనమాట. దీనికి ఒక OH ఉంది కాబట్టి ఇది ఆల్కహాల్ అయిందనమాట. ఆల్కహాల్. ఆ విధంగా మనం ఆల్కహాల్స్ ROH ఫంక్షన్ గ్రూప్ అనేది ఉంటుంది. నెక్స్ట్ రెండోది వచ్చేసి ఇంకొక ఫంక్షనల్ గ్రూప్ గురించి మాట్లాడదాం మనం. రెండో ఫంక్షనల్ గ్రూపు అది వచ్చేసి ఆల్డిహైడ్స్
ఫస్ట్ది ఆల్కహాల్స్ చూసాము. ఆల్కహాల్స్లో ROH అనేది అనమాట. ROH. నెక్స్ట్ ఆల్డిహైడ్స్. ఇక్కడ CHO ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది అనమాట. ఫంక్షనల్ గ్రూప్ CHO ఉంటుంది. RCHO ఫంక్షనల్ గ్రూప్. ఇప్పుడు లెటర్ సపోజ్ టేక్ R బదులుగా CH3 తీసుకున్నాం. CH3CHO ఇది ఆల్డిహైడ్ అనమాట. ఇథైల్ ఆల్డిహైడ్ అంటాం అనమాట. దీన్ని ఇథైల్ ఆల్డిహైడ్ అంటాం. ఎసిటాల్డిహైడ్ అని కూడా అన్నమాట. ఎసిటాల్డిహైడ్. CH3CHO. అదే CHO ఉంది. ఇక్కడ CHO ఎట్లుందంటే COOH ఉంటుంది అన్న ఆల్డిహైడ్లో. సో ఆ విధంగా 2 1 3 అయిపోతే ఇంకొక్కటే మిగిలి ఉంటుంది. ఆ ఒక్కటి R వచ్చి కూర్చుంటుంది అన్నమాట. ఇక్కడ కార్బన్కి 4 బాండ్స్ ఉంటాయి కదా, ఇక్కడ OH ఉంటుంది. కాబట్టి అది COOH ఉంటే ఒక H మొత్తం 3 బాండ్లు అయిపోతే ఇంకా ఈ కార్బన్తో ఇక్కడ CH3 ఎక్స్ట్రా అనమాట. RCHO వస్తుంది అనమాట. RCHO స్టాల్డిహైడ్, ప్రొపనాల్డిహైడ్, ఆల్డిహైడ్స్. దాన్ని ఆల్ అని కూడా అంటాం అనమాట. ఇప్పుడు 3 కార్బన్లు ఉన్నాయనుకుందాం. ఈ కార్బన్ పైన ఒకటి CHO అయిపోయింది. ఇంకా ఈ కార్బన్ అయిపోతే ఇంకా మిగిలినవి ఇవే అనమాట. హైడ్రోజన్. ఇది ప్రొపనాల్ NaL. ప్రొపనాల్. ఆల్డిహైడ్స్ కాబట్టి ఆల్ అంటాం అనమాట. ఆల్కహాల్స్ అయితే ఓల్స్ అంటాం. ఇది ఆల్డిహైడ్స్ కాబట్టి నాల్ అంటాం. అదే ప్రొపనాల్ లేదా ప్రొపేన్ 1 ఆల్ అంటాం అనమాట. ఆ విధంగా ఉండేటువంటి నెంబర్ ఆఫ్ కార్బన్స్ని బట్టి మనం ఉండేటువంటి ఫంక్షనల్ గ్రూప్ని పెట్టి ఆల్ అంటాం. OH కంటే ఓల్ అనేవాళ్ళం. ఇక్కడ CHO ఉంది కాబట్టి ఆల్ అంటాం. అది ఎన్ని కార్బన్లు ఉన్నాయో ప్రోప్ అంటాం. అన్ని సింగిల్ బాండ్లే కాబట్టి ఏన్ అంటాం. ప్రొపేన్ 1 వాల్. అట్లా మనం నేమ్స్ ఇచ్చుకుంటూ వస్తాం అనమాట. అది ఆల్డిహైడ్స్ ఫంక్షనల్ గ్రూప్ వచ్చి RCHO. ఆల్కహాల్స్ వచ్చి ROH. నెక్స్ట్ ఇంకొక ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అది కీటోన్ అనమాట. కీటోన్ KETONE కీటోన్. COO ఉంటే కీటో గ్రూప్ అంటాం అనమాట. అది ఇక్కడ ఓతో డబుల్ బాండ్ అయిపోతే ఇంకా మిగిలిన 2 కార్బన్కి ఈ కార్బన్కి ఉండే 2 బాండ్స్ ఇక్కడ వస్తాయి అనమాట. రిమైనింగ్ R డాష్ అంటాం. COO. ఇది కీటో ఫంక్షన్కి ఒకసారి రాసుకున్నాను. ఆల్డిహైడ్స్, కీటోన్స్. అది ఫస్ట్ ఆల్కహాల్స్. hydrocarbons or X బదులుగా ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిను ఏదైనా రాసుకుంటాం. హలో హైడ్రోకార్బన్స్. నెక్స్ట్ ఆల్కహాల్స్ జనరల్ ఫార్ములా ROH. ఎగ్జాంపుల్ వచ్చేసి మిథైల్ ఆల్కహాల్ అట్లా అన్నమాట. నెక్స్ట్ ఆల్డిహైడ్స్
ఆల్డిహైడ్స్ ఆర్సిహెచ్ఓ. నెక్స్ట్ కీటోన్ తీసుకుంటే సి డబుల్ బాండ్ ఓ ఉంటుంది, ఆర్ డాష్ అనే రెండు ఉంటాయి అన్నమాట. ఇప్పుడు కీటోన్ గురించి మాట్లాడతాం. సి డబుల్ బాండ్ ఓ ఉంది, ఈ డబుల్ బాండ్ ఓ పైకి వెళ్తాం. సి డబుల్ బాండ్ ఓ అంటే ఇక్కడ ఒక CH3, ఇక్కడ ఒక CH3 ఉంది అనుకున్నాం. అప్పుడు మిథైల్ కీటోన్ అనమాట. ఇది రెండు ఉన్నాయి 2 మిథైల్ కీటోన్, డై మిథైల్ కీటోన్ అంటాం అనమాట. మిథైల్ రెండు ఉన్నాయి కాబట్టి డై మిథైల్ కీటోన్. అదే C2H5 ఉంది పక్క ఆర్ బదులుగా, సి డబుల్ బాండ్ ఓ, ఇక్కడ CH3 ఉంది అనుకోండి, మిథైల్ కీటోన్. మిథైల్ కీటోన్ అంట. ముందు ఈ చిన్నదిగా ఆల్ఫాబెట్లో ఈ వస్తుంది కాబట్టి ముందు మిథైల్ కీటోన్ అంటాం అనమాట. మిథైల్ కీటోన్. మిథైల్ కీటోన్ అంటాం అనమాట. ఆ విధంగా మనం వాటికి నేమ్స్ చేయడం జరుగుతుంది. కీటోన్స్ ఇవి ఫంక్షనల్ గ్రూప్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్ అని అన్ని నోట్కి వచ్చేసేయాలి. ఆల్కహాల్స్ అంటే ROH, ఆల్డిహైడ్స్ RCHO, కీటోన్ సి డబుల్ బాండ్ ఓ, కీటో ఫంక్షనల్ గ్రూప్. ఈ విధంగా వాటికి మనం నేమ్స్ ఇచ్చుకుంటూ వస్తాం. మిథైల్ కీటోన్ అంటాం. కీటో గ్రూప్ అయిపోయిన తర్వాత ఇంకో ఫంక్షనల్ గ్రూప్ ఉంది. అదేంటంటే యాసిడ్ గ్రూప్. ఎసిటిక్ యాసిడ్ అని మనకు బాగా పరిచయం ఉంది కదా, ఆ గ్రూప్ అనమాట యాసిడ్ గ్రూప్. వాటిని ఏమంటామంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ అంటాం. ఇది 1 2 3 4 వచ్చేసి యాసిడ్స్, కార్బాక్సిలిక్ యాసిడ్. ఇది COOH ఫంక్షనల్ గ్రూప్ ఉంటుంది అనమాట, RCOOH. ఇక్కడ సి డబుల్ బాండ్ ఓ, ఒక OH ఉంటుంది అనమాట. అంటే కీటో గ్రూపు ప్లస్ ఆల్కహాల్ గ్రూపు. రెండు కలిసి ఉంటాయి అనమాట. అంటే COOHని ఎట్లా రాసుకోవచ్చు అంటే సి డబుల్ బాండ్ ఓ OH ఇట్లా ఉంటుంది అనమాట. రెండు 3 బాండ్ అయిపోతుంది, ఇంకొక బాండ్ మిగిలింది, అక్కడ ఆర్ ఉంటుంది అనమాట. ఆర్ సి డబుల్ బాండ్ ఓ OH ఇట్లా ఉంటుంది అనమాట. ఇది కార్బాక్సిలిక్ యాసిడ్ యొక్క ఫంక్షనల్ గ్రూప్. ఆర్ బదులుగా మనం CH3 రాసాను అనుకోండి, CH3COOH. ఇది 2 కార్బన్ ఉన్నాయి కాబట్టి ఇథనోయిక్ యాసిడ్ అంటాం అనమాట. అదే ఆర్ బదులుగా హైడ్రోజన్ ఉంది అనుకోండి, HCOOH ఉంది అనుకోండి, ఫార్మాల్డిహైడ్. ఇది ఫార్మిక్ యాసిడ్ అంటాం. ఆల్డిహైడ్లో ఉంది అనుకోండి, HCHO, ఫార్మాల్డిహైడ్ అంటాం అనమాట. ఫార్మాల్డిహైడ్ ఇది ఫార్మిక్ యాసిడ్ HCOOH. ఇక్కడ RCOOH అనేది ఉంటుంది. దాని బదులుగా మీథేన్ ఉంటే మొత్తం 2 కార్బన్ ఉన్నాయి కాబట్టి ఇథనోయిక్ యాసిడ్. 3 ఉంటే ప్రొపనోయిక్ యాసిడ్, C2H5COOH ఉంది అనుకోండి. దీన్ని ఇక్కడ ఒక 2 కార్బన్, ఇక్కడ మొత్తం 3 ఉన్నాయి కాబట్టి ప్రొపనోయిక్ యాసిడ్. ఓయిక్ యాసిడ్ అంటాం అనమాట, ప్రొపనోయిక్ యాసిడ్ అంటాం. నోట్ చేసుకున్నానా? కీటోకి ఫంక్షన్ RCOOH, కీటో ప్లస్ ఆల్డిహైడ్ ఆల్కహాల్స్ 2 కలిసి ఉంటాయి. ఆ విధంగా మనకి ఫంక్షన్ గ్రూప్ అనేది వస్తుంది, ప్రొపనోయిక్ యాసిడ్. ఫార్మిక్ యాసిడ్ ఓయిక్ యాసిడ్గా ఉంటుంది అనమాట. నెక్స్ట్ ఈథర్ అనేది ఒకటి ఉంది, ఆ ఫంక్షన్ గ్రూప్ గురించి మాట్లాడదాం.
ఎస్టర్స్ గురించి మాట్లాడాలి. ఎస్టర్స్ ఇక్కడ ఎస్టర్స్లో ఏం జరుగుతుందంటే ముందు ఈథర్స్ గురించి మాట్లాడదాం. ఈథర్స్ ఇక్కడ వాటర్ మాలిక్యూల్లో ఇందాక OH వచ్చింది కదా, ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయి ఉన్నింది, R వచ్చింది. ఇక్కడ 2 హైడ్రోజన్లు వెళ్ళిపోయి R డాష్ వస్తుంది అనమాట. ఇది ఈథర్స్ ROR డాష్ వస్తుంది అనమాట. ఇప్పుడు R బదులుగా CH3O CH3 ఉన్నింది అనుకో, 2 ఈక్వల్గా అవ్వచ్చు, వేరు అవ్వచ్చు. ఇది డైమిథైల్ ఈథర్ అంటాం. అట్లా కాకుండా C2H5O CH3 ఉన్నింది అనుకోండి, అప్పుడు మిథైల్ ఈథర్. మిథైల్ ఈథర్ అంటాం అనమాట. ఆ విధంగా ఈథర్స్ అనేవి ఉంటాయి. ఎగ్జాంపుల్స్ రాసుకోండి. ROR డాష్. ఇది వచ్చేసి X అంటే ఏంది, ఫ్లోరిను, క్లోరిను, బ్రోమిను, అయోడిన్. ఓకే, ఈథర్స్ అయిన తర్వాత ఎస్టర్స్. ఈ ఎస్టర్ ఫార్ములా RCOR డాష్ ఉంటుంది అనమాట. RCOR డాష్. ఇక్కడ ఇందాక మనం కార్బాక్సిలిక్ యాసిడ్ COOH చెప్పుకున్నాం కదా, RC⋯OH. అదేవిధంగా ఆల్డిహైడ్స్ CHO ఉంది కదా, ROH ఉంది కదా. ఇక్కడ OH బదులుగా ఇంకొక కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చి కూర్చుంటుంది అనమాట. కార్బాక్సిలిక్ యాసిడ్లో OH బదులుగా ఇంకొక కార్బాక్సిలిక్ యాసిడ్ వచ్చి ఇంకొక ఆల్కైల్ గ్రూప్ వచ్చి కూర్చుంటుంది. ఇప్పుడు C⋯OH R డాష్. ఎవరిది? కార్బాక్సిలిక్ యాసిడ్. ఇందులో OH బదులుగా వచ్చి ఇంకొక R డాష్ కూర్చుంటే అప్పుడు RC⋯OR డాష్ వస్తుంది, లేకపోతే C⋯OR డాష్. ఈ విధంగా ఉండేటువంటిది ఎస్టర్స్ అన్నమాట. ఇప్పుడు ఒక R బదులుగా ఒక CH3 C⋯O ఇంకొక CH3 వచ్చింది అనుకోండి, డైమిథైల్ ఎస్టర్ అంటాం అనమాట. ఎగ్జాంపుల్ రాసుకోండి. ఇది రాసుకున్నారు కదా, ఈథర్స్ గురించి రాసుకోండి. దాని యొక్క ఎగ్జాంపుల్ ఈథర్. ఇది ఎస్టర్స్, దాని ఎగ్జాంపుల్. ఓకే, రెండో ఎగ్జాంపుల్ రాద్దాం. CH3 C⋯O C2H5 ఉంది అనుకోండి, అప్పుడు మిథైల్ ఎస్టర్ అట్లా రాస్తాం అన్నమాట. సో ఈ విధంగా ఎస్టర్స్. నెక్స్ట్ ఇంకొకటి NH2 గ్రూప్ కానీ ఉన్నట్లయితే దాన్ని అమైన్ అంటాం. అది ఎందుకు చూద్దాం. అమైన్ గ్రూప్ ఇది ఎస్టర్స్. నోట్ చేసుకున్నాను. దీనికి C⋯O R డాష్ అని చదువుతాం అనమాట. ఈ విధంగా ఎస్టర్స్ C⋯O R డాష్. R డాష్ అంటే ఏంటది? ఆల్కైల్ గ్రూప్. వీటిని ఏమంటాం? ఫంక్షనల్ గ్రూప్స్ అంటాం అన్నమాట. ఈ ఫంక్షనల్ గ్రూపు ఎంత పెద్ద కార్బన్ చైన్ ఉన్నా కూడా ఫంక్షనల్ గ్రూప్ని బట్టి వాటి యొక్క ప్రాపర్టీస్ అనేవి ఉంటాయి. ఇప్పుడు 3 కార్బన్లు ఉన్న 4 కార్బన్లు COOH ఉంది అనుకో, లాస్ట్లో ఇవన్నీ కూడా యాసిడ్సే ఇంకా అట్లా. అదే CHO ఉన్నింది అనుకోండి, ఎన్ని కార్బన్లు అయినా ఉండని అన్నీ కూడా ఆల్డిహైడ్సే. నేమ్స్ వెరీ వెరీ ఇంపార్టెంట్. నోట్కి వచ్చేవి ఆల్కహాల్స్, ఆల్డిహైడ్స్, కీటోన్స్, కార్బాక్సిలిక్ యాసిడ్స్, ఈథర్స్, ఎస్టర్స్, ఇంకోటి అమైన్స్ అట్లా అనమాట. సరే,
నెక్స్ట్ అమైన్స్ గురించి మాట్లాడదాం. అమైన్స్. NH3 ఉంది అమోనియా, అందులోంచి ఒక హైడ్రోజన్ వెళ్ళిపోయి అక్కడ ఒక R వచ్చి కూర్చుంటుంది అన్న, అప్పుడు RNH2 అనేది అమైన్స్ అనమాట. ఇప్పుడు CH3NH2 ఉంటుంది, అప్పుడు దీన్ని ఏమంటామంటే మెథైలమైన్ అంటాం. మెథైలమైన్. అదే అక్కడ ఒక ఇథైల్ గ్రూప్ కూర్చుంది అనుకోండి, C2H5NH2 ఉంది అనుకోండి, ఇథైలమైన్. అమైన్ అంటాం, ఇథైలమైన్ అంటాం. ఈ విధంగా మనం వాటి యొక్క ఫంక్షనల్ గ్రూప్ని బట్టి నేమ్స్ తీసుకున్నాం అనమాట. హైడ్రోజన్ ఉంటే అదే హైడ్రోజన్ బదులుగా హాలోజన్స్ ఉంటే హాలో కార్బన్స్ అన్నాము. తర్వాత OH ఫంక్షనల్ గ్రూప్ ఉంటే ఆల్కహాల్స్ అన్నాము. CHO ఉంటే ఆల్డిహైడ్స్ అన్నాము. C+O ఉంటే కీటోన్ అన్నాము. COOH ఫంక్షనల్ గ్రూప్ కానీ ఉంటే కార్బాక్సిలిక్ యాసిడ్స్ అన్నాము. RO ఉంటే O మాత్రమే ఉంటే ఈథర్స్ అన్నాము. C+O ఉంటే ఎస్టర్స్ అన్నాము. NH2 అంటే RNH2 కానీ ఉంటే అమైన్స్ అన్నాము. వెరీ 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 ఇంపార్టెంట్. వాటి ఎగ్జాంపుల్స్, వాటి నేమ్స్ ఈరోజే నేర్చేసుకోవాలి, ఈరోజే చూడకుండా రాయాలి, పైకి చెప్పుకోవాలి, కింద చెప్పుకోవాలి, బైహెడ్ చేసుకోవాలి, ఎట్లయినా సరే ఫంక్షన్ గ్రూప్స్ మొత్తం వచ్చేసేయాలి వాటి ఎగ్జాంపుల్స్తో సహా. వాటి ఎగ్జాంపుల్స్ అన్ని రాయగలగాలన్నమాట. మనం ఫంక్షనల్ గ్రూప్ నేమ్ రాయాలి, ఫంక్షనల్ గ్రూప్ రాయాలి, ఎగ్జాంపుల్స్ రాయాలి. ఆ విధంగా ఒక టేబుల్ లాగా తయారు చేసేయండి మీరు. వెరీ వెరీ ఇంపార్టెంట్, ఈరోజే నేర్చుకోవాలి అంతే. ఇంకా ఓకేనా? Let us stop here.